జూన్ 9న జగన్ ప్రమాణ స్వీకారం చేస్తే రాజకీయాలకు స్వస్తి చెప్తానని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతుంటే సజ్జల భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర బాగు కోసం పవన్ కళ్యాణ్ కోరుకున్న విధంగా కూటమి ప్రభుత్వం గెలుస్తుందని తెలిపారు. తిరుపతి జనసేన అభ్యర్థి ఆరణి శ్రీనివాసులు భారీ మెజార్టీతో గెలుస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ట్రాప్ చేస్తున్నారు. ఓటమి భయంతో కౌంటింగ్కి మనుషులు కూడా రారని, మనం గెలుస్తున్నామని చెప్పి పిచ్చి మాటలు మాట్లాడతారు. 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తుంది, ఒక సర్వే మాత్రం గెలుస్తుంది అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి. కావాలంటే ఖచ్చితంగా ఓడిపోతున్నాం, బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే, ఒకరి మీద 15 మీద బెట్టింగ్లు వేస్తున్నారు. ఆమె మీద ఎవరు వేయడం బెట్టింగ్, ఆమె మా అవ్వ. కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వన్న బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు, నువ్వన్న ఒక 50,000 25,000 నీ స్థాయి 10,000 ఒక 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే. కాబట్టి అన్న పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే, ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ అని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పోస్టర్లు ఇస్తా.